9 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నటువంటి మీడియాను బంధించి ప్రజాస్వామ్యవాదులు, తెలంగాణవాదులు, ఉద్యమకారులు ప్రశ్నించే గొంతుకలను నియంతృత్వ ధోరణితోనే అణిచివేసి తెలంగాణ రాష్ట్రంలో మరో నిజాం ప్రభువులాగా పాలన చేసినటువంటి కేసీఆర్ గారు 9 సంవత్సరాల తర్వాత మీడియా ముందుకు లైవ్ డెబిట్కు వస్తున్నాడు కేసీఆర్ అంటని చెప్పి ఏదో తెలంగాణ సమాజానికి ఏదన్నా 4 మంచి మాటలు చెప్తాడేమో అంటే ఎత్తిరేవుల పాట పడిపోయిండు. ఈ సిగ్గుదప్పినోడు టీవీ9 రజనీకాంత్ ఉన్నాడు కదా, వీడు టిఆర్ఎస్కు మొత్తం తాకట్టు పెట్టి వీని యాజమాన్యం మొత్తం తాకట్టు పెట్టి ఒకవేళ కేసీఆర్కు శాత కాదు కాబట్టి ఈరోజు కేసీఆర్కు వంతు వాడుతున్నాడు. ఒకవేళ చేతనైంటే వాళ్ళ ఇంట్లోని తీసుకుపోయి కూడా కేసీఆర్కు ఎటిచాకిరి చేపించేటోళ్ళు. ఆ విధమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో టీవీ9 వ్యవహరిస్తుంది. మొన్నటికి మొన్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ టీవీ9లో అత్యధికమైనటువంటి షేర్లు కొనడం వల్ల ఈరోజు 9 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు లైవ్ డెబిట్కు టీవీ9కు రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఛానలే కదా. టీవీ9లో న్యూస్లో పెడితే కేసీఆర్ది అంటారు, టీవీ9లో పెడితేనన్నా జనాలు నమ్ముతారేమో అనుకున్నారు, కానీ ఇది కూడా వాళ్ళ ఛానలే కాబట్టి మళ్ళీ మాట్లాడిందే రిపీట్ చేసి తెలంగాణలో విద్యుత్ సంక్షోభం వచ్చింది, మీరున్నప్పుడు బాగుండే, ఇప్పుడు విద్యుత్ సంక్షోభం వచ్చిందని మాట్లాడతాడు. ఈ రజనీకాంత్ టీవీ9 స్టూడియోలోకి వెళ్ళి వచ్చి తెలంగాణ రాష్ట్ర రైతాంగం దగ్గరికి రావాలి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి రావాలి, పరిశ్రమల దగ్గరికి రావాలి. ఎక్కడన్నా విద్యుత్ సంక్షోభం ఉందా ఒక్కసారి మాట్లాడదాం. ఇంతకుముందు ఎన్నికల కంటే ముందు 3 గంటలు ఇచ్చే కాంగ్రెస్ కావాలన్నా 24 గంటలు ఇచ్చే టీఆర్ఎస్ కావాలన్నా అని తప్పుడు ప్రచారాలు చేసిరి. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత రైతులు ఈరోజు 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏ రైతాంగం దగ్గరకు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ సుమారుగా సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు అప్పులు చూపించి డిస్కంలను 80,000 కోట్ల రూపాయలకు అప్పులోనికి నెట్టేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంక్షోభాన్ని క్రియేట్ చేసిందే టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రైతాంగానికి 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీన్ని తప్పుదో పట్టించడానికి ఏదో కేసీఆరే మల్లేసిండు, కేసీఆర్ ఇంతకుముందు విద్యుత్ ఫ్రీగా ఇచ్చిండు, వీళ్ళు ఇస్తలేరు అన్నట్టు. కేసీఆర్ 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 24 గంటలు ఉచిత విద్యుత్ అని చెప్పి 12 గంటలు కూడా ఇవ్వకుండా సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు అప్పనంగా దోసుకొని తిన్నది కేసీఆర్ అని చెప్తున్నాము. అదే విధంగా విద్యుత్ వినియోగం నీకు అత్యధికంగా కమిషన్ల కకృతి పడి వివిధ రాష్ట్రాల నుంచి విద్యుత్ని కొని అక్కడ కమిషన్లు దండుకున్నది కేసీఆర్ అని చెప్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎక్కడ లేదు. రైతులందరికీ 24 గంటల నాణ్యమైనటువంటి విద్యుత్ అందుతుంది. ఒకవేళ సిగ్గుదాపినోళ్ళు మీరిద్దరికేమన్నా సిగ్గు శరం ఉంటే రాష్ట్ర రైతాంగం దగ్గరికి రండి, రైతులే చెప్తారు. ఎత్తురేవుల ముచ్చట్లు స్టూడియోలో కూర్చొని మాట్లాడితే కాదు. ఈ నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వానికి అన్ని తెలుసు. మీకంటే ఎక్కువ కరెంటు ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ మీలాగానే వ్యవహరించి ఉండింటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మొత్తం నట్టేట ముంచి దివాలా తీసి వాళ్ళకు రైతు బంధు అనే ఆశ చూపించి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీలు, అవుట్పుట్ సబ్సిడీలు, పండ్ల తోట మీద సబ్సిడీలు, యంత్రాల మీద సబ్సిడీలు, ఎరువుల మీద సబ్సిడీలను గత ప్రభుత్వం కాంగ్రెస్ ఇస్తున్నటువంటి అన్ని సబ్సిడీలను ఎత్తేసి భూతద్దంలో రైతు బంధును చూపించి వాళ్ళని ఆశ పెట్టి భ్రమ పెట్టి వాళ్ళని ఎన్ని రోజులు మోసం చేసింది మీరు. ఈ రోజు నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నా ఆగస్టు 15th లోపు ఈ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి చూపిస్తానని సవాల్ చేసిండు. హరీష్ రావు గారికి దమ్ముంటే ఆ సవాల్ని స్వీకరించమనండి. స్వీకరించి ఈరోజు ఆ దాని మీద కట్టుబడి ఉండాలని మేము చెప్తున్నాం. నిబద్ధత కలిగినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము, రైతులకు కరెంటు బిల్లులను మాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీలాక
ముచ్చట్లు చెప్పలేదు. యంత్రాలపైన, పంటలపైన, ఎరువులపైన ఇన్పుట్ అవుట్పుట్ సబ్సిడీలను ఇచ్చి రాష్ట్ర రైతాంగానికి తోడ్పాటును అందించింది కాంగ్రెస్ ప్రభుత్వము. మీరా దిక్కులేని పార్టీ? మీరా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది? వాడు సిగ్గుదాపినోనికి వాడికి రజనీకాంత్ గానికి మన సిగ్గుసేరం ఉండాలి. అరే నీవు ఎంత ప్రసన్నం చేసుకోవాలనుకున్నా కేసీఆర్కు శాత కాదురా నాయన. నీ ఇంటి వాళ్ళని తీసుకుపోయి కేసీఆర్కు ఏమన్నా చేయించాలనుకున్నా కూడా కేసీఆర్కి శాతనయ్యే పరిస్థితిలో లేదు. నీవు క్రెడిట్ కోసమే తాపత్రయపడుతున్నావు. ఇంకెన్ని రోజులు ఈ కారు కూతలు కూస్తావో? మీ సిగ్గు తప్పిన మీడియాకు ఇంకా సిగ్గు వస్తలేదంటే ఒక్కసారి ఆలోచన చేసుకునే పరిస్థితి తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది మీ మీడియాను చూసి. ఇంకెన్ని రోజులు వాళ్లకు వంతు వాడతారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను మొత్తం సర్వనాశనం చేసిందే కేసీఆర్. ఈ రాష్ట్ర రైతాంగాన్ని మభ్యపెట్టి రైతులను ధరణి పేరుతో సుమారుగా 40 లక్షల ఎకరాల భూములను, పేదల భూములను దొరలకు కట్టబెట్టిందే కేసీఆర్. ఈ రోజు దేశంలోనే అతిపెద్ద దోపిడిదారులు, దళారులు మొత్తం వీళ్ళు, వీళ్ళ కుటుంబము, వీళ్ళ బంధుమిత్రులు మాత్రమే. దేశంలో అత్యధికమైనటువంటి ఈ రాష్ట్రాన్ని దోషినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఈ రాష్ట్ర సంపదను మొత్తం దోషి ఈరోజు సిగ్గు లేకుండా సంక్షోభం వచ్చింది, విద్యుత్ సంక్షోభం వచ్చింది, కేసీఆర్ ఉంటే ఇట్లా మళ్ళేస్తుండే ఎట్లా మళ్ళేస్తుండే అంటే ఏం మళ్ళేసేది ఏం లేకుండే. బిస్తాగా చదువుకోండి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ పాతాళంలోనికి పోవడం ఖాయం. ఈ రాష్ట్రం ఖచ్చితంగా కేసీఆర్ పార్టీకి పిండం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు శాతనైతే ఈ తెలంగాణ సమాజానికి 4 ముచ్చట్లు ఏదన్నా పనికొచ్చటివి మాట్లాడండి, కానీ గంటలు డెబిట్లు పెట్టి ఈ సిగ్గుదాపిన ముచ్చట్లు మాట్లాడితే మంచిది కాదు. థ్యాంక్ యూ.